నేను సినిమా అవార్డులు ఇచ్చే జ్యూరీలో ఉంటే ఖచ్చితంగా జై భీమ్కే జాతీయ అవార్డు ఇస్తాను, అనుమానమే లేదు. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ జై భీమ్ చూశాను కనుక చెప్తున్నా, ఇట్స్ ఎ గ్రేట్ సినిమా. అంటే అసలు అలాంటి సబ్జెక్ట్ను చివరి వరకు చూడడం సాధారణంగా కష్టం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఫీచర్ ఫిలిమ్స్ లాగా వచ్చినా దే ఆర్ లైక్ ఎ డాక్యుమెంటరీ. మీకు చాలా అకాడమిక్గా ఉంటుంది, కానీ దాన్ని మీకు సినిమా మొత్తం చూడగలిగాం. అసలు ఏమాత్రము కూడా నేను కదలకుండా మెదలకుండా చూడగలిగాను. సో అంటే అర్థం ఏంటి, సినిమాలో ఉన్న సినిమాటిక్ ఎలిమెంట్స్ను కూడా చాలా పవర్ఫుల్గా ఆ సినిమాలో ఉండే ఆ సస్పెన్స్ కావచ్చు, ఆ యాంగ్జైటీ కావచ్చు, వాటిని మెయింటైన్ చేస్తూ సినిమా ఒక అద్భుతమైన అంశం. అది రియల్ లైఫ్ స్టోరీ, అది ఇట్స్ నాట్ ఫిక్షన్ కాదు. సో అందువల్ల డెఫినెట్గా జై భీమ్కి అవార్డు రావాలి, అందులో భిన్న అభిప్రాయం ఏమీ లేదు. సినిమా ఇండస్ట్రీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి, మనం ఏ రకమైన అంశాలు తీసుకొని సినిమాలుగా తీస్తున్నాం, అది సమాజం పైన ప్రభావం. ఇట్స్ ఎ మైండ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ పైన సమాజంపై కూడా ఆ బాధ్యత ఉంది. సమాజం పైన బాధ్యత ఏంటి, మంచి చెడుల మధ్య విచక్షణ చూపెట్టగలిగే సామర్థ్యం సమాజానికి రావాలి కదా. అల్టిమేట్లీ ఇది డిమాండ్ అండ్ సప్లై. 500 కోట్లు పెట్టి పుష్ప 2 తీశారు. జనం మేము ఈ స్మగ్లర్ను హీరోగా చూపెడితే మేము చూడమన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం ఎవరు తీస్తారండి నాకు చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరు పొరపాటు కూడా ఆ సినిమా తీయరు కదా. అందువల్ల ఎవరు కోడి గుడ్డు ముందా, కోడి ముందా, చెట్టు ముందా, విత్తు ముందా అన్న సామెత వస్తుంది మళ్ళీ.